ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 46వ అధ్యాయము. ప్రస్తావన: గురు గయ యాత్ర, 2 మేకల కథ. ఈ అధ్యాయంలో శ్యామ కాశీ, గయ, ప్రయాగ యాత్రలకు వెళ్ళుట, బాబా ఫోటో రూపమున అతని కంటే ముందే వెళ్ళుట చెప్పెదము. బాబా 2 మేకల పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుట కూడా చెప్పుకొందము. ప్రస్తావన: ఓ సాయి, నీ పాదములు పవిత్రములైనవి. నిన్ను జ్ఞప్తియందుంచుకొనుట మిగుల పావనము. కర్మబంధముల నుండి తప్పించు నీ దర్శనము కూడా మిక్కిలి పావనమైనది. ప్రస్తుతము నీ రూపం అగోచరమైనప్పటికీ భక్తులు నీయందే నమ్మకం ఉంచినచో వారు నీవు సమాధి చెందకముందు చేసిన లీలలను అనుభవించెదరు. నీవు కంటికి అగుపడని చిత్రమైన దారముతో నీ భక్తులను దగ్గర నుండి గాని ఎంతో దూరం నుండి గాని ఈడ్చెదవు. వారిని దయగల తల్లివలే కౌగిలించుకొనెదవు. నీవు ఎక్కడ ఉన్నావో నీ భక్తులకు తెలియదు. కానీ నీవు చతురతతో తీగలను లాగుటచే వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావని తుట్టతుదకు గ్రహించెదరు. బుద్ధిమంతులు, జ్ఞానులు, పండితులు అహంకారముచే సంసారమనే గోతిలో పడెదరు. కానీ నీవు నీ శక్తి వలన నిరాడంబర భక్తులను రక్షించెదవు. ఆంతరింగికమగును అదృశ్యముగను ఆటంతయు ఆడెదవు. కానీ దానితో నీకు ఎట్టి సంబంధము లేనట్లు కనిపించదవు. నీవే పనులన్నీయును నెరవేర్చుచున్నప్పటికీ ఏమీయూ చేయని వాని వలె నటించెదవు. నీ జీవితమును ఎవరూ తెలియచాలరు. కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట ఎట్లన శరీరమును, వాక్కును, మనస్సును నీ పాదములకు సమర్పించి నీ నామమునే జపింపవలెను. నీ భక్తుల కోరికలను నీవు నెరవేర్చెదవు. ఎవరికైతే కోరికలు ఉండవో అట్టి వారికి నీవు బ్రహ్మానందమును ఇచ్చెదవు. నీ మధురమగు నామము జపించుటయే భక్తులకు సులభ సాధనము. ఈ సాధన వల్ల మన పాపములు, రజస్తమో గుణములు నిష్క్రమించును. సాత్విక గుణములు, ధార్మికత్వము ప్రాముఖ్యం వహించును. దీనితో నిత్యానిత్యములకు గల భేదము, నిర్వ్యామోహము, జ్ఞానము లభించును. మనము అట్టి సమయమందు గురువుని అనగా ఆత్మని అనుసంధానము చేసెదము. ఇదియే గురువునకు సర్వస్య శరణాగతి. దీనికి తప్పనిసరి ఒకే గుర్తు: మన మనస్సు నిశ్చలము, శాంతము అగుట. ఈ శరణాగతి గొప్పతనము, భక్తి, జ్ఞానములు విశిష్టమైనవి. ఎందుకన శాంతి, అభిమానరాహిత్యము, కీర్తి, తదుపరి మోక్షము ఒకటి వెనుక ఇంకొకటి వెన్నంటి వచ్చును. ఒకవేళ బాబా ఎవరైనా భక్తుని ఆమోదించినచో రాత్రింబవళ్ళు అతని చెంతనే ఉండి ఇంటి వద్దన గాని దూరదేశమున గాని వానిని వెంబడించుచుండును. భక్తుడు తన ఇష్టం వచ్చిన చోటునకు పోనిమ్ము. బాబా అచ్చటకు భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఒక ఊహించరాని రూపమున ఉండును. ఈ దిగువ కథ దీనికి ఉదాహరణము. గయయాత్ర. బాబాతో పరిచయం కలిగిన కొన్నాళ్ల తర్వాత కాకాసాహెబ్ తన పెద్ద కుమారుడు బాబు ఉపనయనము నాగ్పూర్లో చేయ నిశ్చయించెను. సుమారు అదే సమయమందు నానాసాహెబ్ చాందోర్కర్ తన పెద్ద కుమారుని వివాహం గ్వాలియర్లో చేయ నిశ్చయించుకొనెను. కాకాసాహెబ్, నానాసాహెబ్ చాందోర్కర్లు ఇద్దరునూ షిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యములకు ఆహ్వానించిరి. శ్యామను తన ప్రతినిధిగా తీసుకుని వెళ్ళుడని బాబా నుడివెను. తామే స్వయముగా రావలసిందని బలవంత పెట్టగా బాబా వారికి శ్యామను తీసుకుని పోవలసినదనియు, కాశీ, ప్రయాగ యాత్రలు ముగియుసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయలో కలుసుకొనిదనను చెప్పెను. ఈ మాటలు గుర్తుంచుకొనవలను. ఏలన అవి బాబా సర్వవ్యాపి అని నిరూపించును. బాబా వద్ద సెలవు పుచ్చుకొని శ్యామ నాగపూరు, గ్వాలియరు పోవా నిశ్చయించెను. అచ్చటి నుండి కాశీ, ప్రయాగ, గయ పోవలను అనుకొనెను. అప్పాకోతి అతని వెంట పోవా నిశ్చయించెను. వారిరువురు మొట్టమొదట నాగపూర్లో జరుగు ఉపనయనమునకు పోయిరి. కాకాసాహెబ్ దీక్షిత్ శ్యామకు 200 రూపాయలు ఖర్చుల నిమిత్తము కానుకగా ఇచ్చెను. అచ్చటి నుండి గ్వాలియర్ పెండ్లికి పోయిరి. అచట నానాసాహెబ్ చాందోర్కర్ శ్యామకు 100 రూపాయలను, అతని బంధువు జఠార్ 100 రూపాయలను ఇచ్చిరి. అక్కడి నుండి శ్యామ కాశీకి వెళ్ళెను. అచట జఠార్ యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరంలో అతనికి గొప్ప సత్కారం జరిగెను. అచ్చటి నుండి శ్యామ అయోధ్యకు పోయెను. అచ్చట జఠార్ మేనేజరు శ్రీ రామమందిరమున ఆహ్వానించి మర్యాద చేసెను.
వారు అయోధ్యలో 21 రోజులు ఉండిరి. కాశీలో 2 మాసములు ఉండిరి. అక్కడి నుంచి గయకు పోయిరి. రైలుబండిలో గయలో ప్లేగు గలదని విని కొంచెం చీకాకు పడిరి. రాత్రి గయ స్టేషన్లో దిగి ధర్మశాలలో బస చేసిరి. ఉదయమే గయపండా వచ్చి ఇట్లనెను: యాత్రికులందరూ బయలుదేరుచున్నారు, మీరు కూడా త్వరపడుడు. అచట ప్లేగు కలదా అని శ్యామ ప్రశ్నించెను. లేదు అని పండా జవాబునిచ్చెను. మీరే స్వయముగా వచ్చి చూచుకొనుడు అనెను. అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పండా ఇంటిలో దిగిరి. ఆ ఇల్లు చాలా పెద్దది. పండా ఇచ్చిన బసకు శ్యామ చాలా సంతృష్టి చెందెను. అచట గల బాబా యొక్క అందమైన పెద్ద పటము అతనికి అన్నింటికంటే ఎక్కువ ప్రీతిని కలుగజేసెను. అది ఇంటికి ముందు భాగంలో మధ్య అమర్చబడి ఉండెను. దీనిని చూచి శ్యామ మైమర్చెను. కాశీ ప్రయాగయాత్రలు ముగియేసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయకు పోయేదను అను బాబా పలుకులను జ్ఞప్తికి తెచ్చుకొనెను. కండ్ల నీరు క్రమ్మెను. శరీరము గగుర్పొడిచెను. గొంతుక ఆర్చుకొని పోయెను. అతడు వెక్కి వెక్కి ఏడ్వసాగెను. ఆ పట్టణంలో ప్లేగుజాడ్యము గలదని భయపడి ఏడ్చుచున్నాడేమో అని పండా అనుకొనెను. పండాను బాబా పటం ఎక్కడ నుండి తెచ్చితివని శ్యామ అడిగెను. పండా తన ప్రతినిధులు 200-300 మంది మన్మాడులోనూ పుణతాంబేలోనూ కలరనియు, వారు గయకుపోయే యాత్రికుల మంచి చెడ్డలు చూచెదరనియు, వారి వల్ల బాబా కీర్తిని విని బాబా దర్శనం 12 ఏండ్ల క్రిందట చేసితిననియు చెప్పెను. షిరిడీలో శ్యామ ఇంటిలో వేలాడుచున్న బాబా పటంను చూచి దానిని ఇమ్మని కోరితిననియు, బాబా అనుజ్ఞ పొంది శ్యామ దానిని తనకిచ్చెననియు చెప్పెను. శ్యామ పూర్వం జరిగిందంతయు జ్ఞప్తికి తెచ్చుకొనెను. పూర్వం తనకు పటము ఇచ్చిన శ్యామాయే ప్రస్తుతము తన ఇంట అతిథిగా ఉండుట గ్రహించి పండా మిక్కిలి ఆనందించెను. వారిరువురు ప్రేమానురాగములను అనుభవించి అమితానందమును పొందిరి. శ్యామకు పండా చక్కని రాజలాంఛనములతోడి స్వాగతం ఇచ్చెను. పండా ధనవంతుడు. అతడు ఒక పల్లకిలో కూర్చుండి శ్యామను ఏనుగుపైన కూర్చుండబెట్టి ఊరేగించెను. అతిథికి తగిన సౌఖ్యములన్నింటినీ ఏర్పరచెను. ఈ కథ వల్ల నేర్చుకోవలసిన నీతి: బాబా మాటలు అక్షరాల సత్యములనియు, బాబాకు తన భక్తులందుగల ప్రేమ అమితమనియు తెలియచున్నది. ఇదియే కాక వారికి జంతువుల యందు కూడా సమాన ప్రేమ ఉండెను. వారు వానిలో ఒకరుగా భావించెడివారు. ఈ దిగువ కథ దీనిని వెల్లడించును. 2 మేకల కథ. ఒకనాడు ఉదయము బాబా లెండి తోట నుండి తిరిగి వచ్చుచుండెను. మార్గమున మేకల మందను చూచెను. అందులో 2 మేకల మీద బాబా దృష్టిపడెను. బాబా వానిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వానిని 32 రూపాయలకు కొనెను. బాబా వైఖరిని చూచి భక్తులు ఆశ్చర్యపడిరి. బాబా మిగుల మోసపోయినని వారు అనుకొనిరి. ఎందుచేతననగా ఒక్కొక్క మేకను 2 గాని 3 గాని లేక 4 రూపాయలకు కొనవచ్చు. 2 మేకలకు 8 రూపాయలకు హెచ్చు కాదు అనిరి. బాబాను నిందించిరి. బాబా నెమ్మదిగా ఊరకొనెను. శ్యామ తాత్యా కోతే బాబాను సమాధానం వేడగా, బాబా, నాకు ఇల్లు కాని కుటుంబం కాని లేకుండుట చేత నేను ధనము నిలువ చేయరాదు అనిరి. మరియు బాబా తమ ఖర్చుతోనే 4 సేర్ల శనగపప్పును కొని మేకలకు పెట్టుమని చెప్పిరి. పిదప ఆ మేకలను వారి యజమానికి తిరిగి ఇచ్చివేసి వాని పూర్వవృత్తాంతము ఈ రీతిగా చెప్పిరి. ఓ శ్యామ, తాత్యా, మీరు ఈ బేరములో నేను మోసపోయితునని అనుకొనుచున్నారు. అట్లు కాదు. వాని కథ వినుడు. గత జన్మలో వారు మానవులు. వారి అదృష్టం కొలది నా జతగాండ్రుగా ఉండెడివారు. వారు ఒకే తల్లి బిడ్డలు. మొదట వారికి ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండెను. రాను రాను శత్రువులైరి. పెద్దవాడు సోమరిగాని, చిన్నవాడు చురుకైనవాడు. అతడు చాలా ధనము సంపాదించెను. పెద్దవాడు అసూయ చెంది చిన్నవాణ్ణి చంపి వాని ద్రవ్యమును అపహరింప ఎంచెను. తమ సోదరత్వమును మరిచి వారిద్దరూ కలహించిరి. అన్న తమ్ముని చంపుటకు పెక్కు పన్నాగములను పన్నెను. కాని నిష్ప్రయోజనములమయ్యేను. ఇద్దరు బద్ధవైరులు అయ్యిరి. అన్న ఒకనాడు తన సోదరుని బడితతో కొట్టెను. చిన్నవాడు అన్నను గొడ్డలితో నరికెను. ఇద్దరూ అదే స్థలమున చచ్చిపడిరి. వారి కర్మఫలముచే మేకలుగా పుట్టిరి. నా పక్క నుండి పోవుచుండగా వారిని ఆనవాలు పట్టితిని. వారి పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుకుంటిని. వారి యందు కనికరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలుగజేసి ఓదార్చవలనని అనుకొంటిని. అందుచే ఇంత ద్రవ్యము వ్యయపరిచితిని. అందులకు మీరు నన్ను దూషించుచున్నారా? నా బేరము మీరు ఇష్టపడకుండుటచే నేను వాని యజమాని వద్దకు తిరిగి పంపివేసితిని. మేకలపై
కూడా బాబా ప్రేమ ఎట్టిదో చూడుడు. ఇది 46వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.